డాక్టర్ గారు, గర్భిణీగా ఉండగా సెక్స్లో పాల్గొనవచ్చా? కొంతమందికి గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఆరోగ్యపరంగా. ఆ కాంప్లికేషన్స్ ఏం లేకపోతే మాత్రం నిర్భయంగా సెక్స్లో పాల్గొచ్చు. కొంతమందికి ఏమో ప్రెసెంటా ప్రియా ఉంటుంది, కొంతమందికి ఇన్కాంపిటెన్స్ సర్విక్స్ ఉంటుంది, ఇలా వీళ్ళైతే కొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ అయిపోవడం ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. అవి ఏవి లేకుండా మామూలుగా ఆరోగ్యంగా ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేని వాళ్ళైతే తప్పకుండా సెక్స్లో పాల్గొవాలి. పాల్గొంటే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆ గర్భిణిగా ఏమన్నా కూడా ఇమ్యూనిటీ పెరిగి చక్కగా ఆరోగ్యం తయారవుతుంది. గర్భిణీ స్త్రీ ఆరోగ్యం తయారవ్వాలంటే హుషారుగా ఉండాలి. హుషారుగా ఉంటే ఆరోగ్యం తయారవుతుంది. హుషారుగా సెక్స్లో పాల్గొంటూ వస్తుంది. అంతకు మించి ఇంకేం లేదండి. అసలు సెక్స్లో పాల్గొంటే అంటే కలిగే తృప్తి ఇంక దేంట్లో రాదు. ఆ తృప్తి వాళ్ళల్లో చెప్పలేంత ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అంచేత ఇతరత్ర ఏ కాంప్లికేషన్ లేకుండా ఉన్నట్లయితే సెక్స్లో పాల్గొంటారు. మామూలుగా 7 నెలలు నిండే వరకు శుభ్రంగా ఏ యాంగిల్లో అయినా సరే సెక్స్లో పాల్గొచ్చు. 7 నెలలు అయ్యాక కూడా రేపు కాకపోతే ఇవాళ దాకా పాల్గొచ్చు. ఇటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్ పొజిషన్లో పాల్గొవాలి. లేకపోతే ఆయన కింద పడుకుంటే పైకి వచ్చి ఆవిడ చేస్తుంది. అంతేగాని పొట్టకి ఏమైనా ఒత్తిడి కలగకూడదు. 7 నెలలు నిండే వరకు ఏ పొజిషన్లో ఏ యాంగిల్ అయినా పాల్గొవచ్చు. 7 నిండిన దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా సెక్స్ అంతేకాని రేపు కార్పెట్ ఇవాళ కూడా పాల్గొచ్చు. దాంట్లో శుభ్రంగా మామూలుగా ఉండొచ్చు. ఆ రకంగా చేస్తే వాళ్ళు చక్కగా ఉంటుంది. వాళ్ళకి ఇంటిమసీ వాళ్ళ అనుబంధం బాగుంటుంది. ఇద్దరి మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యం దేవతారు కాన్పు కూడా చాలా తేలికవుతుంది. ఎవరైతే చివరిదాకా గర్భిణీ పడుంటారో అక్కడ కాన్పు కూడా చాలా తేలికవుతుంది. సిజేరియన్లు లాంటివి అవసరం రాదు. ఎందుకంటే మొత్తం కండరాలన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి, బిగుసిపోవు. అన్ని రకాల పురుషులు పాల్గొంటే 7 నెలల దాకా అన్ని రకాల పురుషులు పాల్గొంటారుగా. పెళ్లి పని తెలిసేవి కూడా చక్కగా ఉంటాయి. అంచేత చక్కగా ఉంటాయి. అంచేత 7 ఏళ్ళకి మాత్రం 7 నెలలు నిండి దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్త చేస్తే అవుతుంది. అదే గర్భిణీగా ఉన్నప్పుడు మామూలుగా సెక్స్లో పాల్గొనవచ్చు. ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తప్ప, గర్భిణీకి సంబంధించిన కాంప్లికేషన్ ఉంటే తప్ప ఇంకేమీ లేదు. ఈ రకంగా మరి జీవితాన్ని చక్కగా ఆనందించాలి. సెక్స్ ఎంజాయ్ చేయడం. సెక్స్ అనేది టు ఎంజాయ్. అది లేదు భయాలు అనుమానాలు పెట్టుకు కాదు. సెక్స్ ఎంజాయ్ చేస్తే అది గర్భిణీ ఉండవచ్చు, గర్భిణీ కాకపోతే ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.